ఈ మంత్రానికి విలువ ఎలా వచ్చింది చూసారా? మృత్యుజయమో ఫలానా మిత్రుడు పోగానే నువ్వు ఈడ కూర్చొని ఓం భూమ్ అనగానే ఆయన లేవడు. జనన మరణాలకి నీవు అర్హతను ఏమి సంపాదించావు, నీ గత జన్మ పుణ్య పాపములు ఏమని సంపాదించావు, ఆ జన్మ రహస్యాలను నీవు ఈ జన్మలో ఎవరి బాధ్యత రుణాలను నీవు ఇచ్చావు, ఆ రుణాలకి నీవు బాధ్యతలు ఉన్నావా లేవా, ఒకవేళ ఉంటే నీవు ఏ స్త్రీని ఏ పుణ్యాన్ని కాపాడుతావు, ఏ పురుషులను నీవు ఉద్ధరిస్తావు అని చూసినప్పుడు ఆ జన్మలో రుణమున్న వ్యక్తి వచ్చి మహామృత్యుంజయ హోమం చేయిస్తేనే బతుకుతారు. ఇదే నిజం. శాస్త్రీయత శాస్త్రం అదే. మీరు అడగండి, ఎంతమంది సాధువులు లేరు చెప్పేవాళ్ళు, ఎంతమంది గురువులు లేరు. ఎందుకు మహామృత్యుంజయమంతంలా ఒక భార్య కూర్చోవాలి, ఒక అమ్మ కూర్చోవాలి, ఒక చెల్లె కూర్చోవాలి? స్నేహితులు ఎందుకు చేయరు మహామృత్యుంజయ మంత్రం? స్నేహితుల అర్హత శరీరాల ద్వారా, కొందరికి ఏమో ఆత్మల ద్వారా, అయితే రక్తము ద్వారా వచ్చిన బంధాలు ఈ యొక్క హోమాల ప్రత్యేకతలు. ఇప్పుడు ఎవరు చేయాలి మీరు చెప్పండి కదా? మన రక్త సంబంధీకులు చేస్తే మన రుణాల బాధ్యతల ద్వారానే మృత్యుంజయ మంత్రాలకి ఫలితాలు వస్తాయి. లక్షల మంది అడుగుతారమ్మా, అకాల మరణాలు వస్తున్నాయి, అకాలంగా చనిపోతున్నాం, సడన్గా వేరే 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 డ్రీమ్స్ వచ్చేసి మాకు భయం అవుతుంది, మాకు ఏదో అయితట్టుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ అంటారు కదా, బాధ అవుతుంది. మహామృత్యుంజయ యంత్రం నేను మొదట చదివింది అదే. మీరు అడిగిన ప్రశ్న కూడా చూడండి, నేను ఫస్ట్ మీరు చెప్పింది కూడా అదే. ఎందుకంటే అమ్మా, మంత్రం ద్వారానే దేవుడు పలుకుతాడు తల్లి. నీకే ఒక పేరు ఉంది, చిన్ని మున్ని మున్ని డన్ని అని ఉంటే పరమశివుడిని ఏమని పిలుస్తావు తల్లి? శివుడా రా అంటావా? లేదండి. శివుడా రానికి ఆయనకు 108 పేర్లు ఉన్నాయి, ఏమని పిలుస్తావు? లేదండి. మహామృత్యుంజయ మంత్రమో లేకపోతే సర్వమంగళ మంత్రమో ఇంకేదో మంగళకార మంత్రం చదివితే మీ కులదైవం మీల వెలుపులు కళ్ళు తెరిచి చూస్తారు. ఓహో ఎందుకో పిలుస్తున్నాడు, నేను ఏదో ఉన్నట్టుంది వ్యవహారం, పోయేసారి పోయి ఆట ఆడుకొని వద్దామని అనుకుంటారు దేవుళ్ళ. మహామృత్యుంజయ మంత్రం అనేది మన యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు చేయించాల్సిన విషయం అయితే ఇది మీరు అన్న విషయం మృత్యుంజయంది. మీరు అడిగిన ఇంకో ప్రశ్న, విభూది ధారణ, రుద్రాక్షలు, మెడలో వేసుకున్న సర్పం పేరు చాలా మందికి తెలియదు. అవునండి, తెలియదు. మీకు తెలిసి టక్కున అడిగినా మీరు ఆదిశేషు అని అంటారు. ఎందుకంటే ఆదిశేషు సర్పాలకి అధిపతి. ఆయన కొన్ని కొన్ని నిర్ణయాలు చేయడం చేత, 5 తలలు ఉండడం చేత భూమిని మోస్తున్నాడు ఆదిశేషుడు అంటారు. కొంతమంది అంటారు వాసుకి అని అంటారు. వాసుకి కూడా అంటారు, ఎక్కువ శాతంగా వాసుకి అంటారు, ఆదిశేషుడు అన్నారు, వాసుకి అని అంటారు. వాసుకి ఆదిశేషుడు కాదు,